నమస్కారం అండి. చాలా విలువైన విశ్వసనీయమైన హెల్త్ రిలేటెడ్ సమాచారాన్ని అందిస్తున్న MedPlusOne టీవీని సబ్స్క్రైబ్ చేయండి. Keep watching MedPlusONETV. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఒక పేషెంట్కి మనకి ఈ క్యాన్సర్ ఉంది లేకపోతే ట్యూమర్ ఉంది అని తెలియదండి. జనరల్ నా దగ్గరకు వచ్చే వాళ్ళ పేషెంట్స్ ఆల్రెడీ స్క్రీన్ అయిపోయి ఎవరో వేరే డాక్టర్ గారు ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఆర్థోపెడిక్ ఆంకాలజీ కొరకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ ఎక్స్రే. ఏ ప్లేన్ ఎక్స్రే మంచిగా డిజిటల్ ఎక్స్రే చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. దాంట్లో ఒక కంక్లూషన్కి వస్తాం ఏంటి ఇది అని. అండ్ దాని తర్వాత అవసరమైతే మేము ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద బోన్ క్యాన్సర్స్కి సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ ఈజ్ ఎ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఉంది ట్యూమరు, దానికి రక్తనాళాలు ఎంత దగ్గర ఉన్నాయి, జాయింట్ దగ్గర ఎంత ఉంది, లోపల ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది, ఎక్కడి నుంచి ముక్క తీస్తే మనకు కరెక్ట్ తెలుస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మనము ఇది క్యాన్సర్ అని అవకాశం ఎక్కువ ఉంది అని మనం కంక్లూడ్ చేస్తే వీ డూ ఏ బయాప్సీ. అంటే అక్కడ నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్ పంపుతాం. అంతకుముందు ఏం చేస్తుంటివి అంటే ఓపెన్ చేసి ఓపెన్ బయాప్సీ చేస్తుంటివి. అది 2-3 రోజులు అడ్మిషన్ అవన్నీ అవసరం పడుతుండే. ఇప్పుడు అన్ని నీడిల్ బయాప్సీ చేస్తున్నాం. నీడిల్ బయాప్సీ అంటే ఒక చిన్న నీడిల్ అక్కడ పంపించి అక్కడ నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్ పంపుతాం. ఇది FNAC కాదండి. FNAC అంటే ఒక సూది పెట్టేసి నీళ్ళు తీసి టెస్ట్ పంపుతారు. అది కాదు, ఎందుకంటే బోన్ లోపలికి ఆ నీడిల్ పోనప్పుడు ఈ ఫెయిల్డ్ బయాప్సీ రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో FNAC కాకుండా ఒక చిన్న నీడిల్ కొంచెం థిక్ నీడిల్ ఉంటుంది. అది పంపించేసి అక్కడ నుంచి ముక్క తీసి టెస్ట్ పంపుతాం. పంపించిన తర్వాత మనకు 3 to 4 డేస్లో మనకు రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత అండ్ ఈ పేషెంట్స్ బయాప్సీ చేసిన ఒక 2-3 అవర్స్కి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో విచ్ ఎవర్ పార్ట్. సో ఇట్స్ నాట్ ఏ మేజర్ సర్జరీ, నథింగ్ లైక్ దట్. ఈజ్ జస్ట్ వన్ స్మాల్ ఒక కుట్టు ఉంటుంది. అక్కడ నుంచి టిష్యూ తీసి టెస్ట్ పంపుతాం. 3 to 4 డేస్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాన్సర్ అని వస్తే దెన్ వీ గో ఫర్ ఎ స్క్రీనింగ్. అంటే అక్కడే ఉందా ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఉందా కూడా ఒకసారి స్క్రీన్ చేసుకోవాలి. ఈ స్క్రీన్ చేసుకోవాలంటే యూజువల్గా బోన్ ట్యూమర్స్, ఎనీ సార్కోమాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే హ్యావ్ ఎ టెండెన్సీ టు స్ప్రెడ్ టు ద లంగ్స్. సో సిటీ చెస్ట్ ఒకసారి చేయిస్తాం. హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ చేస్తే చిన్న మెటాస్టేసిస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఇంకొకటి బోన్ స్కాన్ చేస్తుండే. దీస్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్ బిఫోర్. సో లేదా నౌ ఇట్ ఈస్ బీన్ రీప్లేస్ బై పెట్ స్కాన్ అయితే పెట్ స్కాన్ కరెక్ట్ చేస్తే మనకి సిటీ అండ్ బోన్ స్కాన్ అవసరం లేదండి. ఒక పెట్ స్కాన్లో మనకు మొత్తం తెలిసిపోతుంది ఇక్కడే ఉందా ట్యూమర్, ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఉందా అని. అప్పుడు స్టేజింగ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆస్టియోసార్కోమాకి అయితే ఫస్ట్ కీమోథెరపీలు ఇస్తాం. ఒక 2 లేదా 3 సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ ఇస్తాం. అదే కాండ్రోసార్కోమా అంటే కీమోథెరపీకి ఏం రెస్పాన్స్ ఉండదు. సో ఫస్ట్ సర్జరీ ఒకటే చేస్తాం. అదే ఈవింగ్ సార్కోమాకి అయితే అగైన్ అరౌండ్ 12 to 14 వీక్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసి దాని తర్వాత మళ్ళీ కీమో లేదా రేడియేషన్ 2 కాంబినేషన్లో ఇస్తాం. కొన్నిసార్లు కొన్ని దగ్గర సర్జరీ ఈజ్ నాట్ ది బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. లైక్ స్పైన్లో ఈవింగ్ సార్కోమా ఉందనుకోండి, అలాంటప్పుడు ఓన్లీ రేడియేషన్ ఒకటే ఇస్తాం, కీమోథెరపీ రేడియేషన్ ఇస్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ట్యూమర్స్ వేర్ దే ఆర్ అండ్ హౌ టు ప్రోగ్రెస్.